నాగనాథ్ గారు, మీనరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని ద్వితీయ భాగం నడుస్తుంది అంటున్నారు కదా. సో వారికి గోచార ఫలం ఎలా ఉండబోతుందో వివరిస్తారా కొంచెం మా హిట్ టీవీ ప్రేక్షకులకి? తప్పకుండా వివరిస్తాను. హిట్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. చాందిని గారు, చెప్పండి సార్. మీనరాశి వాళ్ళకి ద్వితీయ భాగంలో ఉన్నటువంటి ఏలినాటి శని గురించి అందరూ మాట్లాడతారు తప్ప, వాళ్ళకి వ్యయభావంలో రాహు చాలా బలంగా ఉన్నాడు. ఓకే. చతుర్థ భావం అంటే గోచారంలో కేంద్ర భావంలో గురువు ఉన్నాడు. ఓకే. గురువు శత్రు స్థానంలో ఉన్నప్పుడు కూడా గురుబలం గురుకు ఉంటుంది. ఓకే. కేంద్ర భావంలో ఉన్నాడు చతుర్థ భావంలో. షష్టమ భావంలో అంటే కేతు సింహరాశిలో ఉన్నాడు, అంటే దైవబలం కూడా ఉంది వీళ్ళకి. ఓకే. సో గోచారంలో ఒకవేళ మనం మీనరాశిని కేవలం ఏలినాటి శని ద్వితీయ భాగం కింద చూసాం, ప్రథమ భాగంలో వీళ్ళంతా చేసి ఉంటారు వీళ్ళకని కూడా చాలా మంది చెప్తుంటారు. కానీ వ్యక్తిగత జాతకంలో మీకు శని యొక్క బలం ఉందనుకోండి, మీకు 1% కూడా ప్రతికూలత ఉండకపోవచ్చు. మీ లగ్నంలో కానీ చతుర్థ భావం, సప్తమ, దశమ భావాలు, కేంద్ర భావాల్లో శని ఉంటే కొంత డిలే, పోస్ట్పోన్మెంట్ లేకపోతే ఫెయిల్యూర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ మీనరాశి వాళ్ళకి వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు మీనరాశి వాళ్ళది జల స్వభావం. అంటే భావోద్వేగాలు, అతి సున్నితత్వము, చిన్న మాట పడరు, ఎదుటి వాళ్ళ వ్యాలిడేషన్కి ఎక్కువ వెళ్తారు. ఈ మీనరాశి వాళ్ళు ఒకటి గమనించాలి, ఈ ఏలినాటి శనిని వీళ్ళు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మీనరాశి వాళ్ళు ఒకటి గమనించాలి. ఏంటంటే మీనరాశి వాళ్ళకి 2 ముఖాలు ఉంటాయి మేడం. ఒక ముఖం ఏంటంటే ఇది వ్యవహారం, అంటే బయట ప్రపంచంలో చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనకుంటే ఒక గుర్తింపు, ఒక పొలిటికల్ కెరియర్, గ్లామర్, ఎనీథింగ్, సోషల్ ఐడెంటిటీ అండ్ సక్సెస్. రెండో వైపు ఏంటంటే వీళ్ళకి విపరీతమైనటువంటి సర్వీస్ ఓరియంటేషన్ ఉంటుంది. సర్వీస్ ఓరియంటేషన్ ఉంటుంది, దేంట్లో కూడా వీళ్ళకి సీరియస్నెస్ ఉండదు. మీరు చూడండి, ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళాలంటే మీకు వ్యవహారిక పరమైన విషయాల్లో సీరియస్నెస్ ఉండకూడదు. వ్యవహారంలో పూర్తిగా సీరియస్నెస్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఎంత డ్యూయల్ థాట్ ప్రాసెస్ చూడండి. అనే కదా, ఇక్కడేమో అన్ని వదిలేయాలి, ఇక్కడేమో అన్ని పట్టుకోవాలి. వీళ్ళు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు మేడం, నమ్ముతారా? ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు ఒకతను ఉంటాడు, మీనరాశిలో పుట్టినవాడు. అతను ఒకవేళ మెటీరియలిస్టికల్లీ అంటే బయట ప్రపంచంలో తనకి ఏమైనా కావాలి అనుకున్నప్పుడు, మీతో కలిస్తే లాభం ఏంటి, మీతో ఫలితం ఏంటి, మీ వల్ల ఇవాళ కాకపోతే రేపు లాభం వస్తుందా, ఇవి ముందుగానే అంచనా వేసేస్తాడు. అంటే అంత బ్రెయిన్, అంత ఇమాజినేషన్ ఉంటుంది వాళ్ళకి. సో మీ తెలివితేటల్ని తనకు అనుగుణంగా మార్చుకొని తన ఎలా లాభపడాలో కూడా వీళ్ళకి అంత బలం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే వ్యవహారంలోకి వచ్చేటప్పటికి పూర్తిగా ఇష్టం ఉండదు వీళ్ళకి. వ్యవహార శైలి అస్సలు ఇష్టం ఉండదు. వాడి దగ్గరకు పోయి భజన చేయాలి, వాడి కాళ్ళు పట్టుకోవాలి, చేతులు కట్టుకొని ఉంచాలి, వాడికి రోజు చప్పట్లు కొట్టాలి, అస్సలు ఇష్టం ఉండదు మీనరాశి వాళ్ళకి. కాకపోతే చచ్చినట్టు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు ఎదుటి వ్యక్తితోని అసలు ఏంటి, వాట్ ఈస్ ద గెయిన్, ప్రాఫిట్ ఏంటి, వీటితో నష్టం ఏంటి, లాభం ఏంటి, అంతే. అంటే పక్కా మెటీరియలిస్టిక్, పక్కా ప్రాక్టికల్ ఉంటారు వ్యవహారంలో. మాట్లాడతారు, గాసిపింగ్ చేస్తారు, అన్ని మాట్లాడతారు, సాఫ్ట్గా ఉంటారు, మిమ్మల్ని ఏమైనారు హర్ట్ కూడా చేయరు. కానీ ఒకవేళ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వ్యవహారం, బిజినెస్ లాంటిది ఏమైనా తీస్తున్నారు అనుకోండి, మీ నుంచి ఏం తీసుకోవాలో కూడా వాళ్ళు తెలిసి ఉంటుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళలోనే ఈ ఆధ్యాత్మిక బలం ఉంటుంది. అంటే సెల్ఫ్లెస్నెస్, అంటే ఫర్గివ్నెస్, అంటే క్షమాగుణం, స్వార్థరహితం. ఎదుటి వాళ్ళు ఎప్పుడు అడిగినా కానీ నో అని చెప్పరు. మీరు ఒక 100 రూపాయలు అడిగితే కూడా వాళ్ళు నో అని చెప్పరు, ట్రై చేస్తానని చెప్తారు. సో ఈ రెండిటిని కూడా వాళ్ళు క్యారీ చేసేటప్పుడు వాళ్ళు ఏం కోల్పోతారు, వాళ్ళు ఏమి కోల్పోకూడదు. ఇదే వాళ్ళకి కాలం శని రూపంలో వస్తుంది. శని రూపంలో చేంజ్ చేస్తుంది వాళ్ళకి. వీళ్ళ వ్యవహార శైలి ఉంటుంది చూడండి, క్రమశిక్షణ ఉండదు వీళ్ళకి. బయట ప్రపంచంలో ఉన్న క్రమశిక్షణ బాడమే అనేది అనుకుంటారు, తుంగల దొక్కుతారు, మనకెందుకని. ఎందుకంటే వీళ్ళు ఎవరికి అతీతులుగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ధార్మిక బలం ఉంది కదా మేడం లోపల. ఈ స్పిరిచువల్ స్ట్రెంత్ ఉన్నాడు ఎవడు కొంగుంటాడు, ఎవరి దగ్గర బెండ్ అవుతారు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఉంటారు. ఐఎమ్ ద అల్టిమేట్ సూపర్ కాన్షియస్ అని నమ్మేవాళ్ళు వ్యవహారంలోకి వచ్చి చిన్న చిన్న విషయాలకు ఎట్లా ఫేవర్స్ అడుగుతారు. కానీ చచ్చినట్టు అడగాలి కదా మేడం. ఉద్యోగం సంపాదించాలి, వ్యాపారం చేయాలి, ఏమైనా చేయాలి. ఇప్పుడు ఒక మీనరాశిలో పుట్టిన వాడు టీ స్టాల్ పెడితే అట్లా తాగేసిన గ్లాసులన్నీ మళ్ళీ అడగాలి కదా, తప్పదు. బట్ ఏంటంటే వీళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని ద్వితీయ భాగంలో. అంటే వీళ్ళు ఫస్ట్ ఎవ్వరి మాట వినరు, ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండోది పరిస్థితులను కూడా వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారు. మూడోది మారట్లేదు అనుకోండి, వదిలేస్తారు.
ఓకే. మరి మీకు సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? మీ నేచర్లోనే మెటీరియలిస్టిక్ సక్సెస్ లేదు. అవును. లేదా ఒకవేళ ఉందనుకోండి, దాన్ని మీరు నిలబెట్టుకోలేరు. ఓకే. మీకు ప్రతిరోజు మిమ్మల్ని ప్రిక్ చేసే లక్షణం ఏంటి? ప్రతిరోజు మనకి మన రోజు భావవేశానికి గురి చేసేది ఏంటంటే, ఆ ఎంఎస్ నారాయణ డైలాగ్ ఉంటుంది చూడండి, కంట్రోల్ అని. అంటే వాళ్ళు రోజు నరకం అనుభవిస్తుంటారు. వాళ్ళు ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈ క్యారెక్టర్కి వస్తారు అనమాట. ఇంకా ఎన్ని రోజులు అని. వీళ్ళకి బయట ప్రపంచంలో బతకడం రాదు కాదు, ఇష్టం లేదు. రాదని బుక్స్ రాసి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఇష్టం లేదు, చాయిస్ లేదు కాదు వాళ్ళది. కాబట్టి వీళ్ళు మనం ఒకళ్ళ దగ్గర చేతులు దాచకపోతే చాలు అనేంత వరకు సంపాదిస్తారు, అంతవరకు ఆలోచిస్తారు. కానీ వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళకి ఇస్తారు. ఓకే. సో నేనైతే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని వచ్చినా, రేపు అర్ధాష్టమ శని వచ్చినా, వాళ్ళకి పంచమ శని వచ్చినా నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు వ్యవహారికంగా, ముఖ్యంగా ఈ ద్వితీయ భాగంలో వ్యవహారికంగా వీళ్ళకి ఏమైతే ఉందో, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైతే వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయో వాటి మీద వీళ్ళు బతుకుతున్నప్పుడు వీళ్ళు ఒక్క సూక్ష్మ దృష్టితో ఉండాలి. ఏంటంటే, రేపు పొద్దున మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా మీ స్వాభిమానం అడ్డొస్తుంది. నేను అడగలేను, యాచించలేను. అవతల వాడు ప్రేమతో ఇస్తే తీసుకుంటారు. మీరు ప్రేమతో ఇచ్చిన తర్వాత రేపు పొద్దున ఎవరికైనా చెప్పారనుకోండి, నేను వాడు 100 రూపాయలు ఇచ్చాను అడిగితే అనుకోండి, అప్పు చేసినా తీసుకొచ్చి ఆ డబ్బులు మీ మొహాన్ని కొడతారు. ఎందుకు మాటపడరు. సో జీవితంలో మనము వ్యవహారం అన్నప్పుడు దాన్ని వ్యవహారికంగానే చూడాలి. ఈ వ్యవహారంలోకి పరమార్థాన్ని తీసుకురావడం వల్లనే వీళ్ళకి సమస్య. శని వీళ్ళకి సమస్య సృష్టించట్లేదండి, వీళ్ళ తత్వం. అర్థమైందా? ఈ తత్వంలోనే 90% మునిగిపోయి వాళ్ళ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తున్నారు? శనికి ఇస్తున్నారు. చూసారా? శని ఏం చేస్తాడు, వీళ్ళని తీసుకెళ్ళి ఒక ఆఫీస్ ముందు బయట 2 గంటలు నుంచోబెట్టాడు ఉద్యోగం కోసం. వీళ్ళకి నచ్చుతుందా? నచ్చదు. భాగస్వామి, ఈయన మనోడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉంటాడు. భాగస్వామి ఎట్లాంటిది వస్తుంది? నోటి దురుసునామం వస్తుంది. నాకు ప్రతిరోజు నువ్వు దండేసి దండం పెట్టి విష్ణు సహస్రనామం గౌరవం ఇవ్వాలంటే ఎందుకు ఇస్తుంది? అంటే వీళ్ళకి ఏది నచ్చదో అటువంటి వాతావరణాన్ని ఇచ్చేవాడు శని. వాళ్ళు ఎదుర్కొంటుంది ద్వితీయ భాగంలో అదే. అంటే మీకు నచ్చని వ్యక్తులు, నచ్చని పరిస్థితులు. కానీ దాన్ని మీరు మాడిఫై చేసుకోవాల్సింది ఎలా? యాక్సెప్ట్ చేయాలి. మనకి బయట ప్రపంచంలో తప్పదు. ఈ రోజుల్లో అయితే అసలు ఎవడన్నా మాట వింటాడండి అసలు, ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో. సో మీకున్న ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ధార్మిక బలం ఉందో, ఆ ఫర్గివ్నెస్, ఎక్కువ పట్టించుకోకపోవడం, ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోవడం, మన ప్రపంచంలో మనం ఉండడం, మన క్రియేటివ్, మన ఉన్నటువంటి డిటాచ్మెంట్ మైండ్ సెట్తో ఉండడం, ఇవి మీకు బలం అనుకున్నప్పుడు వ్యవహారంలోకి వచ్చినప్పుడు మీరు వేరే వాళ్ళకి గురువులు అవ్వడానికి ట్రై చేయొద్దు. ఈ రాశ్యాధిపతి గురువే, ఆయనకి డిఫాల్ట్ లక్షణం ఉంటుంది. సో వేరే వాళ్ళ గురువు అవ్వడము, వేరే వాళ్ళ ఎమోషనల్ ప్రాబ్లమ్స్లో పోవద్దు. ఎమోషనల్ ప్రాబ్లమ్ని వీళ్ళు పర్సనల్గా తీసుకొని వీళ్ళే సర్వస్వం, వీళ్ళే కర్త కర్మ క్రియ కింద వెళ్ళిపోతారు. అవతల వాడు అంత సీరియస్గా ఉంటాడా? సో వీళ్ళు వాళ్ళ నుంచి గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ గ్రాటిట్యూడ్ రాలేదనుకోండి, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఎమోషనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద మెటీరియలిస్టిక్ ఫైనాన్షియల్ లైఫ్, సక్సెస్, ఇవన్నీ ఇందులో వచ్చేసినాయి కదా. సో వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఎమోషనల్ లైఫ్లో వీళ్ళు వెళ్ళకూడదు. ఎందుకు అంటే వీళ్ళలో డిఫాల్ట్ డిటాచ్డ్ నేచర్ ఉంది, ఆధ్యాత్మిక లక్షణం ఉంది. సో కొంచెం నెగ్లెక్ట్ ఫీల్ ఏమైనా కానీ వీళ్ళు ఎంబడి డైవర్స్కు లేకపోతే విడిపోవడానికి రెడీ అయిపోతారు. ప్లాన్ బీకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఎందుకు అంటే వీళ్ళలో డిటాచ్మెంట్ డిఫాల్ట్ ఉంది మీనరాశి వాళ్ళకి. ఈ డిటాచ్మెంట్ అనేది నువ్వు పెళ్లి చేసుకోకముందు నువ్వు సన్యాసం తీసుకుంటే పనికొస్తుంది తప్ప, పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకుంటే నేను ఎవరు అట్లా అన్నాడు కదా. అప్పుడు ఆ చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఎందుకు మిస్ అవుతారంటే భావోద్వేగాల పరంగా వాళ్ళకి నియంత్రణ ఉండదు, భావావేశం ఎక్కువ ఉండదు. అదే భావావేశాన్ని మీరు సామాజిక కార్యక్రమాలకి, రాజకీయాల్లో ఉన్నారనుకోండి, లేదా ఒక కమ్యూనికేషన్, సోషల్ నెట్వర్కింగ్ కమ్యూనికేషన్, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఉన్నారనుకోండి, 100% సక్సెస్, వర్కౌట్ అవుతుంది, 100%. బట్ నేను చెప్పేది అంటే మీనరాశి వాళ్ళు 1-2 సార్లు ఆలోచించి పెళ్లి కాని వాళ్ళైనా, రెండో పెళ్లి చేసుకునే వాళ్ళైనా మీ భాగస్వామి లక్షణాలని ముందుగానే అంచనా వేసేటువంటి జాతకాలని చెక్ చేయించుకొని, ఈ సున్నితమైన భావాల వల్ల మీలో వస్తున్నటువంటి సమస్యలు, రెండోది వీళ్ళు అటు గోడ మీద పిల్లి అంటారు, అటు బెండ్ గారు ఇటు బెండ్ గారు. సో
సో కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ద్వితీయ భాగంలో ఉన్నటువంటి ఏలినాటి శని అందులో వీళ్ళకి రాశిలోనే ఉంటాడు. రాశిలోనే అంటే ఏంటంటే చంద్రముఖి డైరెక్ట్గా నెత్తి మీద కూర్చున్నట్టే. ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి గురువు లాస్ట్ 8 months నుంచి వీళ్ళకి మిథున రాశిలో కేంద్ర భావంలో ఉన్నాడు. సో అవకాశాలు ఎన్ని కోల్పోతున్నాం అనుకున్నా కానీ ఏదో ఒక అవకాశాన్ని కేంద్ర భావంలో ఉంటాడు గారికి కల్పిస్తారు. ముఖ్యంగా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, లోన్ తీసుకున్న వాళ్ళు, కన్స్ట్రక్షన్ ఆగిపోయిన వాళ్ళు, లేకపోతే మనం ఎక్స్టెన్షన్కి వెళ్తాం కన్స్ట్రక్షన్లో, ఇటువంటి వాటికి వీళ్ళకి లోన్స్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా కానీ అవి రికవర్ అయ్యింది. శత్రుజయం, వీళ్ళ శత్రువులు అనుకున్న వాళ్ళు, కుటుంబ సభ్యులు వీళ్ళని వదిలేసి వెళ్ళిన వాళ్ళు, తల్లిదండ్రులు వీళ్ళ ఇంట్లో చెల్లగొట్టిన వాళ్ళు, ఆస్తిలో షేర్ ఇవ్వని వాళ్ళు, వీళ్ళందరూ కూడా మళ్ళీ యూనియన్ అయ్యే ఛాన్స్ కూడా వీళ్ళకి ఆగస్ట్ నుంచి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళందరూ వాళ్ళే వస్తారు. ఎందుకు అంటే వీళ్ళల్లో అమాయకత్వము, చిన్నపిల్లల లక్షణం తప్ప కపటం ఉండదు. సో మళ్ళీ మీ దగ్గర జనాలు వస్తారు. కానీ మీరు ఈ లోపల చిన్నపిల్లల్లా కొట్లాడి వాళ్ళ వ్యాలిడేషన్ కోసం బతికి అనవసరమైనటువంటి వివాదంలోకి వెళ్తే మళ్ళీ శని కాలం రూపంలో వచ్చి ఆడు నుంచుంటాడు. చాయిస్ అయితే ఇచ్చా కదా వాళ్ళకి. 2 మ్యాప్స్ క్లియర్ ఉన్నాయి. ఏ మ్యాప్ చూస్ చేసుకోవాలన్నది వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సో నాగనాథ్ గారు, మరి ఈ మీనరాశి వారు శని జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు? వీళ్ళకైతే సూటిగా చెప్తాం మేడం, వీళ్ళు ఏ పనని చేయగలరు వితౌట్ ఎనీ ఈగో. వీళ్ళు ఏ పనని చేయగలరు. ఎంగిలి ఇస్తరాకులు తీయమన్నా తీస్తారు, ఏ పని చేయమన్నా చేస్తారు. ఎందుకంటే దే లవ్ సర్వీస్. వీళ్ళ వల్ల కానిది ఏంటి చెప్పండి? మాట పడరు. మీరు ఒకవేళ, ఎందుకంటే శని జయంతి మనకి ఎలా 16వ తారీఖు మే మాసం ఉంది కాబట్టి 15వ తారీఖు నుంచే వీళ్ళు శాకాహారులుగా ఉండి ధూమ మద్యపానాలు లాంటివి ఉంటే ఆ రోజు వదిలేసి, సో 16వ తారీఖు రోజు వీళ్ళ సిబ్లింగ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే వీళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటాయి చూడండి, వీళ్ళు మాట్లాడకపోవడం, గతం కొంతకాలంగా వివాదాల్లో ఉండి వీళ్ళు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మాట్లాడే స్టేజ్ ఉంటుంది చూడండి, మీరు అట్లాంటి వాళ్ళతో వెళ్ళి పలకరించండి, చూద్దాం. జీవితాంతం ప్రార్థనలు చేస్తాం, జీవితాంతం పూజల హోమాలు చేస్తాం, కానీ ఏది మార్చుకోవడానికైతే శని మిమ్మల్ని కోరుకుంటున్నాడు అది మీరు మార్చినప్పుడు మీ ఏలినాటి శని ఉన్నా లేకపోయినా మీ జీవితం ఒకటేలాగా ఉంటుంది. యు గాట్ మై పాయింట్? సో మీరు ఎక్కడో అక్కడ ఒక మెట్టు దిగడం అన్నది మీ భావ రూపంలో జరుగుతుంది, భౌతికంగా కాదు. భౌతికంగా మీరు ఎట్లా గుడికి వెళ్తారు 15వ తారీఖు 16వ తారీఖు, భావ రూపంలో కూడా మార్పు వస్తే మీ దశ అంతర్దశ కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.